ప్రెస్ న్యూస్కి స్వాగతం. షాయంపేట మండలంలోని గట్ల కలపర్తి గ్రామంలో ఉన్న లక్ష్మీ నరసింహ రైస్ మిల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి తిరుపతి జాయింట్ కలెక్టర్ ఏ వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. గతంలో రబీ సీజన్లో సీఎంఆర్ ఎగ్గొట్టడం 75 ఏసీకేలకు అగ్రిమెంట్ చేసుకొని 40 లక్షల డిపాజిట్ చేసి మిగతా 35 లక్షలను చెల్లించని రైస్ మిల్లకు ఎక్కువ ధాన్యాన్ని అందించడం వలన 40 ఏసీకే పూర్తయిన ఓపీఎం ఎస్ఎస్ ఎంటర్ కాకపోవడంతో రైతులకు డబ్బులు అందడం లేదని, ప్రభుత్వం ధాన్యం అందించిన రైతులకు 48 గంటలలోపు డబ్బులు జమ చేయాలని ఆదేశించినా అమలు కావడం లేదని, ధాన్యం దిగుమతి కోసం రైతులు రోజులు తరబడి ఎదురు చూస్తున్నారని, తరుగు పేరుతో ధాన్యాన్ని తీసుకుంటున్నారని, సీఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లులకు ధాన్యం ఇవ్వొద్దని ఆదేశాలున్న ప్రభుత్వ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ధాన్యం సేకరణకు అవకాశం ఇచ్చారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు.